చలికాలం ఎప్పుడు చలి ఉంటుంది, కానీ ఈసారి చలి డోస్ కాస్త ఎక్కువగా ఉంది. ఈ టైంలో అందరూ స్వెటర్లు కొంటారు. ఎప్పుడు నార్మల్ స్వెటర్లకే ఇంపార్టెన్స్ ఇస్తారు జనం. కానీ ఈసారి నార్మల్ స్వెటర్లు వేసుకున్నా చలి తిప్పలు తప్పడం లేదు. ఇక విశాఖలో అయితే జనం వణికిపోతున్నారు. దీంతో ఇక్కడ టిబెట్ స్వెటర్లకు గిరాకీ పెరిగింది. బడా కంపెనీలు తయారు చేసిన బ్రాండెడ్ స్వెటర్లను వదిలేసి టిబెట్ దేశం నుంచి వచ్చి రోడ్డు పక్కన అమ్మే స్వెటర్లను కొనేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో వీటికి డిమాండ్ పెరిగింది. షాపులన్నీ కలకల్లాడుతున్నాయి. సాధారణ స్వెటర్లున్నా అవి చలికి పనికి రావడం లేదంటున్నారు జనం. అందుకే వీటిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం చాలా చలి ఎక్కువ ఉందనేసి పిల్లలకి స్వెటర్ అది కొనడానికి వచ్చామండి ఇక్కడికి. ఇక్కడ మంచి స్వెటర్స్, మఫ్లర్స్ అన్నీ ఇక్కడ బాగా దొరుకుతాయని టిబెట్ నుంచి తీసుకొచ్చి అమ్ముతారనేసి ఇక్కడ బాగా మంచివి దొరుకుతాయి అనేసి ఇక్కడ తీసుకొచ్చాం పిల్లల్ని. ప్రతి సంవత్సరం వస్తున్నారండి. వచ్చి ఇప్పుడు ఫ్యాషన్కి అనుగుణంగా కూడా వీళ్ళలో కూడా మార్పులు వస్తున్నాయి. బాగా స్వెటర్లు అవి తేవడంలో కూడా నేటి యువతరానికి తగ్గట్టుగా బ్లౌజ్ మోడల్స్లోని ఫుల్ స్వెటర్స్ ఈ ఏజ్కి తగ్గ వాళ్ళకి విధానంగా తీసుకొస్తారు. పిల్లల మోడల్స్కి పిల్లలకి వీళ్ళు టిబెట్ నుండి వస్తున్నారండి. టిబెట్ నుండి వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తున్నారు. వచ్చి ఈ ఏరియాల్లోనే అమ్ముతున్నారు. ఎప్పుడు కూడా మేము అందరూ ఈ చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా వచ్చి తీసుకుంటున్నాం. 30 ఏళ్లుగా విశాఖ వచ్చి స్వెటర్ల వ్యాపారం చేసుకుంటామంటున్నారు టిబెటన్లు. అయితే ఈ ఏడాది చలి పెరగడంతో బిజినెస్ బాగా ఉందంటున్నారు. నాణ్యమైన ఉన్నితో తయారైన స్వెటర్లు కావడంతో తమ వ్యాపారానికి గిరాకీ ఉందంటున్నారు. 20 साल हो गया, 3 months सीजन के लिए आ रहा है जी. विंटर सीजन में आ रहा है. कल अभी 3 दिन हुआ, थोड़ा ठंडी मौसम, थोड़ा ठंडी हुआ. उससे आगे थोड़ा कम था. अभी थोड़ा अच्छा बिजनेस हो रहा है. इस साल थोड़ा ज़्यादा है सर. अभी ऐसा रहेगा तो ठंडी ऐसा रहेगा तो फिर अच्छा होगा सोच रहा है. మొత్తానికి చలి పెరగడంతో టిబెటన్ వ్యాపారులకి ఈ ఏడాది కలిసొచ్చింది. ఇక జనానికి కూడా చలికాలంలో వెచ్చదనాన్ని ఇస్తున్నాయి ఈ స్వెటర్లు.